ఈరోజు ఆదోని నియోజకవర్గం నుంచి విజయవాడలో జరిగిన వరద బాధితుల కోసం ఆ అపార నష్టాన్ని మనం పూడ్చలేము. కానీ మా జిల్లా అధ్యక్షులు కానీ, మా రాష్ట్ర అధ్యక్షులు కానీ, మా జాతీయ అధ్యక్షులు కానీ మీ చేతనైనంత వరకు ప్రతి నియోజకవర్గం నుండి అక్కడ జరిగిన వరద బాధితులకు సహకరించాలని చెప్పేసి అనేది వాళ్ళు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా దాదాపు 3-4 రోజుల నుంచి అంటే మేము ఒకటి చేసాం. ఇక్కడ ఆదంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలను అడగకూడదనే ఉద్దేశంతో మేము, మా కుటుంబ సభ్యులు, మా మిత్రులు కలిసి దాదాపు 1000 కిట్లు 9 లక్షలు విలువ చేసే 1000 కిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మేజర్గా మావాడు, మా కొడుకు కుబేర్నాథ్, తర్వాత విజయ్ చౌదరి అనేవాడు, బాబు నాయుడు, మోహన్ చౌదరి, తర్వాత డాక్టర్ పుల్లయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి దాన్ని నేను అందరూ కలిసి మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి కానీ మీడియా మా మిత్రులు కానీ అందరూ కలిపి దాదాపు 9 లక్షల సరుకు తీసుకొని ఈరోజు విజయవాడకు బయలుదేరుతా ఉన్నాము. ఈ సందర్భంగా ఆదోనిలో మీడియా సోదరులకు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము అనుకూలం జరిగింది. మీ అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కాన్సెప్ట్ ఏం లేదు, పార్టీ ఆదేశం అంటే వాళ్ళే మైన్గా మీరు తీసుకురావాలని మాకు ఆర్డర్ ఇవ్వలేదు. మీకు వీలైతే రండి అని చెప్పేసి అన్నారు. దానికి మా జిల్లా అధ్యక్షులు కానీ, రాష్ట్ర అధ్యక్షులు కానీ మాకు ఫోన్ చేసి ఖచ్చితంగా మీకు వీలైతే రాండి, ప్రజల మీద భారం వేయద్దండి, మీకు ఎంత వీలైతే అంత రాండి, ఇక్కడ ఎంతో స్వచ్ఛందంగా వచ్చిస్తూ ఉన్నారు, ప్రజల మీద భారం వేయద్దండి అని చెప్పేసి అని వాళ్ళు తెలియజేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు మేము 3-4 రోజులు ఎక్స్చేంజ్ చేస్తే చేతనైనంత వరకు ఇచ్చిన వాళ్ళు బంధుమిత్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఇచ్చిన వాళ్ళతో పాటు మేము కలుపుకొని దాదాపు 9 లక్షల సరుకు తీసుకొని పోతున్నాము. ఇది ప్రజలకు తెలియాలని ఎవరినేమో ₹1 రూపాయి చందా అడిగింది లేదు, ప్రజల్లో ₹1 అడిగింది లేదు. దాదాపు 1000 కుటుంబాలకు మాకు స్థలం కానీ కేటాయించారు. సింగూరు ఏరియాలోనే అదేదో పెట్టారు, ఆ ఏరియాలో మమ్మల్ని పంచమని చెప్పేసారు. మాకు వాట్సాప్ పార్టీ ఆఫీస్ నుంచి అక్కడ మన ఇక్కడ పనిచేసిన ఓబ్లేస్ గారు, ఆర్టీఓ గారు ఇక్కడ పనిచేసారు కదా సార్, ఆయనే అక్కడ మనకి వేశారు. అంటే ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్గా ఆ ఏరియా అంతా ఆయనకి వేశారు. ఆయన మనకు మెసేజ్ పెట్టాడు, పార్టీ ఆఫీస్ నుంచి కానీ మెసేజ్ వచ్చింది. ఈ 3 ఏరియాల్లోనే మీరు పంచండి, రేపు వచ్చి 11 గంటలకు వచ్చి పంచండి చెప్తాను. అదే చూసుకోవాలి. ఆ 3 దగ్గర సింగనగర్ అయ్యప్ప స్వామి గుడి దగ్గర, సింగనగర్ రాజీవ్ నగర్ దగ్గర భవానీపురంలోన ప్రసాదంపాడు, రామవరంపాడు, మళ్ళీ దాంతోపాటు 45, 46, 47 కార్పొరేట్ సంబంధించిన ఏరియాల్లో కానీ ఇవన్నింటినీ ఈ కర్నూలు పార్లమెంట్ కేటాయించారు. ఆదోని కొట్టే కాదు, కర్నూలు పార్లమెంట్ దాదాపు 7000 కిట్లతో బయలుదేరుతున్నాము. 4 గంటలకి కలెక్టర్ గారు జెండా ఊపుతూ ఉన్నారు. అక్కడ ఆల్రెడీ అన్న అక్కడ చేరుకున్నారు. ఇప్పుడు మేము మాది లేదు, మేమే బయలుదేరుతున్నాము. 4 గంటలకు కలెక్టర్ గారు జెండా ఊపుతున్నారు. కలెక్టర్ గారు కానీ సీఎం గారికి చెప్పేశారు. సీఎం గారు కానీ మమ్మల్ని ఆపర్చునిటీ చేయడం జరిగింది ఈ పార్లమెంట్. ఎందుకంటే హైయెస్ట్గా దాదాపు ₹1 కోటి సరుకుతో పోతూ ఉంటుంది మేమే కాబట్టి కలెక్టర్ గారిని మన జిల్లా అధ్యక్షుడు గారిని కాన్ఫరెన్స్లో తీసుకొని అప్రిషియేట్ చేశారంటే అభినందించారని చెప్పేశారు. కానీ జిల్లా అధ్యక్షుడు దారిలో వస్తున్నాక ఫోన్ చేశారు. అందుకే మేము 4 గంటలకు కలెక్టర్ గారు బయలుదేరాలి జెండా ఒప్పుకున్నారు కాబట్టి త్వరగా బయలుదేరాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం తొందరగా ముగిస్తున్నాం. దయచేసి ఏమనుకోవద్దండి. థ్యాంక్ యూ. దీంట్లో 5 కేజీలు బియ్యం, 1 కేజీ బ్యాళ్ళు, 1 కేజీ ఉప్మా రవ్వ, 1 కేజీ చక్కెర, 1 కేజీ గోధుమ పిండి, 1 లీటర్ ఆయిల్, చింతపండు, పావు కేజీ చింతపండు, పావు కేజీ కారం, చక్కెర రాసుకున్నారు, పసుపు, జీలకర్ర, ఆవాలు, సారీ 100 గ్రాములు జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు మనం ఇస్తే అక్కడ వెళ్ళిపోయి తప్ప వెళ్ళిపోయాలు మళ్ళీ ఇది అవుతుందని చెప్పేసి తీసుకోలేదు. మనం పోయి తీసుకొని పోయి ఇస్తే వాళ్ళు రెడీమేడ్గా కుక్ చేసుకునే ఐటమ్స్ రెడీ చేస్తాం. నాకు తెలిసి జిల్లాలో మేము ఫస్ట్ ఇంతవరకు రెడీ అంటే జీలకర్ర ఆవాలు పెట్టలేదంటే మేము పెట్టాము. ట్రాన్స్పోర్ట్ అంతా కలుపుకుంటే 1000 దాటుతుంది సార్. ట్రాన్స్పోర్ట్ అంతా కలుపుతుంది 1100 అవుతుంది. ఎందుకంటే అక్కడ పోయి ఇచ్చినప్పుడు దాదాపు 20 మంది పోతున్నాం. మనమే వాలంటీర్గా ఇవ్వాలంటే స్లిప్లు ఇస్తారంటే మనకు అక్కడ పోయిన తర్వాత ఏ ఇంటికి డోర్ నెంబర్తో స్లిప్లు ఇచ్చేస్తారంటే డిపార్ట్మెంట్ వాళ్ళు
అక్కడ వాళ్ళకు మన పార్టీ వాళ్ళు అక్కడ ఉంటారు కదా, కార్పొరేటర్ ఉంటారు కదా, వాళ్ళు ఇన్ఛార్జ్ కానీ కార్పొరేటర్ కానీ వాళ్ళ ఆధ్వర్యంలోనే మేము పంచాలి. దాదాపు 1000 కుటుంబాలు మేమే దగ్గర నుండి చేర్చాలి. అందుకే ఇప్పుడు నుంచి 20 మంది పోతా ఉన్నాం. కొంతమంది అందరూ వస్తామన్నారు, 20 మంది పోతా ఉన్నాం. ఇది ప్రోగ్రామ్ సార్. దీనికోసం పిల్లలు వేరే రాజకీయాలు ఏం లేదు. థ్యాంక్ యూ, అందరూ నమస్కారం.